అంటే అతను మనం కొన్ని వీడియోస్ చూసుకోవచ్చు శ్రీధర్. అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతను గూడా ఇప్పుడు వీడియో కాల్ ఇవన్నీ పెట్టింది. ఇప్పుడు రికార్డ్ చేసుకుంది తన పర్సనల్. బట్ ఒక్కొక్కటి వీడియో రిలీజ్ అయితా వస్తుంది. ఆ వీడియోలో కూడా తనేంటంటే యాజ్ ఎ లవర్‌గా ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఎక్కడున్నా ఇదిగో ఇక్కడున్నాను, ఇదిగో ఇంట్లో ఉన్నాను, సైలెంట్‌గా ఉండి మ్యూట్ చేసి ఇట్లా చూపిస్తారు కదా! సేమ్ అట్లానే ఉంది గానీ అదేదో బలవంతంగా ఈమె వీడియో కాల్ చేస్తే మాట్లాడినట్టు లేదు. అంటే తను నిజంగా లవ్ చేశారంటారా? నిజంగా లవ్ చేశాడు. ఆయన నిజంగా లవ్ చేశాడు. మరెందుకు మరి ఆ పెళ్లి చేసుకుంటే అయిపోయేది గదా! ఇంత గోల అయితే ఉండేది గాదు గదా! పెళ్లి చేసుకుందామని అనుకున్నాడమ్మా. ఇప్పుడు మామూలుగా సరదాగా తిరిగి వదిలేద్దాం అనుకునేవాడు ఎవ్వడు కూడా ఆ రోజు రాత్రి 10 గంటలకు చీకట్లో వచ్చి చీకట్లో మాయమైనట్టు వెళ్ళిపోతారు తప్ప, అందరికి తెలిసేట్టు వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మాయి బ్రదర్‌కి, వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీరు విడాకులు ఇవ్వండి నేను చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అన్నాడంటే దాని అర్థం ఏంటి? సీరియస్. కానీ ఆయన ఎందుకు వదిలేశాడు అనే దానికి రీజను నేను ఆవిడని అడిగాను. మరి అంత చేతులు కోసుకోవడం వల్ల ఏంటి, రోజంతా వీడియో కాల్స్లో ఉండడం ఏంటి? అది ప్యూర్ లవ్, ఆ లవ్తో పాటు వచ్చిన లస్ట్, ఈ రెండు. కానీ ఇప్పుడు ఆయన వదిలేయడానికి కారణం ఏంటి అంటే ఈ వీడియోస్ ఆవిడ దగ్గర పెట్టుకొని ఈయన్ని ఫేవర్స్ కోసం ఆర్ఎల్స్ ఏదో బెదిరించింది. ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసుకుంది అని చెప్పి ఆయనకు తెలిసిందో, ఓహో ఈ అమ్మాయికి క్రిమినల్ మెంటాలిటీ అని ఆయనకి అర్థమైంది. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్. దాంట్లో ఏ తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయాడు. ఇదే పెళ్లి కాని మహిళ అయిందనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మీద కేసు వేయదు. పెళ్ళి అయిపోయిన మహిళ మళ్ళీ వీడు నన్ను పెళ్లి చేసుకోలేదు ఎట్లా పడుతుంది? నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాడు నన్ను మోసం చేసేది పెళ్లి చేసుకుంటాను, వీడు నన్ను మోసం చేసేది పెళ్లి చేసుకుంటే ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? నీకు డైవర్స్ తీసుకున్న తర్వాతే నీకు అడిగే హక్కు వస్తుంది. నువ్వు డైవర్స్ తీసుకోకుండా నేను తీసుకుందాం అనుకున్నాను కాబట్టి వాడు నన్ను మోసం చేశాడంటే పక్కెళ్ళి ఆడుకోమంటారు. భారతదేశ ప్రభుత్వం ఇంకా ఆ చట్టం తీసుకురాలా, అమ్మాయిలు ఎంతమందిని కావాలంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. లేకపోతే ఇలాంటి వాళ్ళది పాపం వీళ్ళు అదే అనుకుంటున్నారేమో, ఇంకా ఎంతమందిని అయినా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి మొగుడుతో విడాకులు తీసుకోకుండానే రెండో మొగుడు, ఈయనతో విడాకులు తీసుకోకుండానే ఈయన పెళ్ళి. ఎక్కడ పోతుంది అది? ఇవన్నీ సమాజానికి ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి ఎమ్మెల్యే, సరే ఆయన కూడా ప్యూర్, ఆయన పెళ్లి కాలేదు కాబట్టి మీరు అన్నట్టే నిజంగా లవ్ చేసి ఉంటాడు. కానీ ఆమె ఏం చేసింది స్టేట్మెంట్ అంటే ఆ ఫస్ట్దే పట్టుకుంటున్నారు. అంటే సార్ ఇంకొక విషయం ఏంటంటే ఒక 1.5 ఇయర్లో ఒక ఆడపిల్లకి ఏదైనా సరే, అంటే నాకు అంత తెలియకపోవచ్చు బట్ నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఏంటి అంటే ఒక అబార్షన్ ఓకే, 2 అబార్షన్లు ఓకే, 5 అబార్షన్లు అంటే ఒక బాడీ సహకరించింది అంటారా? అట్లా కాదు, 5, 6, 7 ఇవన్నీ ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఏముంది దాంట్లో. అంటే నాకు ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతిసారి స్టేట్మెంట్ ఉంది, ప్రతిసారి దానికి నాకు దాని దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అవి మాత్రం నేను కోర్టులో సబ్మిట్ చేస్తా అంటున్నా. చేసుకోండి, ఏమవుతుంది? నిజంగానే జరిగినాయి అనుకుందాం, అయితే ఏంటి? ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఆయన కారణం కాదు, నువ్వే కారణం. ఎందుకంటే ఇవాళ రేపట్లో చిన్నపిల్లలు ఏం కాదు కదా, మీకు తెలుసు కదా, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం మీకు తెలుసు. సరే ఆయన తీసుకోలేదంటే మరి కరెంట్ పట్టుకుంటే షాక్ ఎవరికి కొడుతుంది? పట్టుకున్న వాళ్ళకి కొడుతుందా, ఆయన కొడుతుందా? షాక్ కొడుతుంది అని తెలిసి నేను ఒకసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, రెండోసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, మూడోసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, ఎన్నిసార్లు షాక్ కొడుతుంది నీకు? కనీసం ఇంకోసారి పని అయినా సరే నువ్వు కరెంట్ పట్టుకోవాలని తహతహలాడిపోతుంటే కనీసం ఒక గ్లౌజ్ వేసుకుని అయినా పట్టుకోవాలి కదా. ఎక్కడ చదువుకున్నావు? నువ్వు చదువురాని దాని కాదు, నువ్వు ఆల్రెడీ చిన్నపిల్లవు కూడా కాదు, 30 ఏళ్ళు వచ్చినాయి, ఒక బిడ్డకి తల్లివి, ఇన్ని తెలిసిన నీకు అసలు దానికి నాది రెస్పాన్సిబిలిటీ కాదు, అంతా వాడిదే రెస్పాన్సిబిలిటీ అంటే సరే పోనీ ఆయనదే రెస్పాన్సిబిలిటీ అనుకుందాం. ఆయన ఏమనుకుని ఉంటాడు నేను చెప్తాను. ఒకవేళ నిజంగా అయ్యింటే ఒకసారి కేసు, ఒకసారి మనం కన్సిడర్ చేద్దాం. ఈవిడ ఈ తతంగం అంతా కూడా జనరల్గా ఇలాంటివి ఎవరు చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది తీపించుకోవడానికి అనగానే అవతల వాడిని ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఏదో రకంగా దారికి తెచ్చుకోవడం కోసం వాడే ఒక టెక్నిక్. సరే అది కూడా కాదు, నిజంగానే వచ్చింది అనుకుందాం. నిజంగానే వస్తే ఒక ఎమ్మెల్యే ఆ ఊరికి అయినా, అలాగే ఈవిడ ఒక మహిళ, ఏ మహిళ అయినా సరే పెళ్ళికి ముందే నేను పిల్లాడికి అందామని అనుకుంటుందా? అనుకోరు కదా, ఎవరు అనుకోరు. ఎందుకంటే సమాజం ఎట్లా వేలెత్తి చూపించింది అందులో ఒక ఎమ్మెల్యే మళ్ళీ. సో అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఈవిడే తెచ్చుకుంటుంది. ఓకే, ఈవిడ తెచ్చుకున్నా కూడా ఆయన మీద నెపం నెట్టడానికి ఈవిడ ట్రై చేసేయచ్చు. పోనీ ఈవిడికి అయినా సరే నా కొడుకుని లోకం ఎలా అనుకున్నా పర్లేదు, కర్ణుడు అన్నా పర్లేదు, కుంతిపుత్రుడు అన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు,
నాకు లోకంతో పని లేదు, నేను కంటాను అని ఈవిడ ఫిక్స్ అయినా ఆయనకైతే ఒక గౌరవం ఉంటుంది కదా. ఆయన ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని పెళ్ళికి ముందే కన్నది అంటే ఎంత అభాసం. సో ఆయన ఏమనుకుంటాడు, ఒకవేళ నిజంగా ఆవిడ చెప్పింది జరిగే ఉంటే ఆయన ఏమనుకుంటాడు, పెళ్లి చేసుకుని రైట్ రాయల్గా కందాం, ఫస్ట్ డైవర్స్ తీసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం, తర్వాత పిల్లని కందాం. ఆ వాడికి గౌరవంగా ఉంటుంది కదా. పెళ్లి చేసుకున్న నెలకే వాడు పుట్టంటే, లేకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత కడిపేసుకుని పెళ్లి చేసుకునేంత అసహ్యంగా ఉంటుంది అంటే అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. బట్ నేను అదే అన్నా, ఏ అమెరికాలోనో లేకపోతే బొంబాయిలోనో ఇప్పుడు మీది ఒక కోడూరు లాంటి విలేజ్లో ఆ ఎమ్మెల్యేకైనా కూడా చిన్నతనమే కదా. సరే ఆయన పెద్ద ఆదర్శంతోనే చేసుకుంటున్నాడు, అయినా కూడా ఈ ఆదర్శాలు ఎవరు తట్టుకోగలరు. ఈవిడ కడుపుతూ ఉంటుంది, ఈయన తాళి కడుతున్నానంటే అది చూసేవాళ్ళకి కూడా. సో ఎమ్మెల్యే గారు అనుకుని ఉండొచ్చు, ఏంటి విడాకులు తీసుకొని పద్ధతిగా పెళ్లి చేసుకుందాం, అప్పటిదాకా అబార్షన్ తీసుకుందాం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి కూడా ఒక హక్కు ఉంటుంది, గౌరవమైన పుట్టుక అందించాలి. నేను మీకు సో ఆయనది తప్పులేదు, నిజంగానే ఆయన అబార్షన్ చేయించాడన్నా కూడా ఆయనది తప్పే లేదంట. నేను మీకు ఒకటి చూపిస్తాను, యాక్చువల్లీ వినిపిస్తాను. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే వెరీ రీజనబుల్ 25 crores కదా, జస్ట్ 25 కోట్లు. అదే కెమెరామెన్ గంగా వర్సెస్ రాంబాబు ఇది ఉంది కదా, కెమెరామెన్ గంగతో రాంబాబు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆడపిల్లని సార్, ఆ మాత్రం ఖర్చులు ఉంటే 200 కోట్లు ఇవ్వండి అంటే. అంటే అది నిజమో కాదో ఆవిడేమో తనది కాదని బుకాయిస్తుంది. అంటే మరి వాయిస్, మరి ఇప్పుడు ఏ వచ్చింది, ఏఐలో మనకి ఏఐ వీడియో ఏదో నార్మల్ వీడియో చెప్పొచ్చు, ఈజీగానే చెప్పొచ్చు. ఇక్కడ 2 రకాలు చూడాలి మనం. ఆయన కూడా నా ఏఐ వీడియోస్ అదే అన్నాడు, అది ఎవడో నమ్మడు, ఇది ఎవరు నమ్మరు. ఆయన లవ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏమైంది, ఈమె డిమాండ్ చేసిన దానికి రాపోయేసరికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా కానివ్వండి, రాకపోయేసరికి ఇక్కడ కనిపిస్తుంది జనాలకి. ఏమైనా కనిపిస్తుంది పాయింట్. ఇప్పుడు ఆవిడ 25 కోట్లు అనే ఈ కాల్ రికార్డింగ్ బయట పడకపోయినా కూడా దట్ శ్రీధర్ ఆయన స్టిల్ కెన్ క్లైమ్ షీ బ్లాక్మెయిల్ హిమ్. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసేట్టుగా ఆయన స్క్రీన్ రికార్డింగ్లో ఆవిడ పెట్టుకుంది కాబట్టి, అవి పెట్టుకొని అవి ఆవిడ దగ్గర ఉన్నాయని ఆవిడ మీడియా ముఖంగా ఒప్పుకుంది కాబట్టి, నన్ను బ్లాక్మెయిల్ చేసే సాధనాలు ఆవిడ దగ్గర ఉన్నాయి, ఇవి అడ్డం పెట్టుకొని నన్ను గత కొన్నాళ్ళుగా బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఆయన బ్రహ్మాండంగా కంప్లైంట్ రైజ్